వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా విజయ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం సార్ మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే రాత్రి వేళ రాబడి పెంచాలంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు, నైట్ బజార్ల నిర్వహణ, హైదరాబాదు వ్యూహాత్మక అభివృద్ధితో మరింత ముందుకు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. విజన్ 2047లో అధునాతన రవాణా వ్యవస్థ, అలాగే సమీకృత రవాణాలోనే 70% ప్రయాణికులకు ప్రణాళిక అంటూ కూడా ఇది మొత్తం కూడా ఒకే వార్త. సపరేట్గా ఉంది సార్. ఇది ఓఆర్ఆర్కి సంబంధించింది. సంథింగ్ ఇది రాత్రి వేళ రాబడి పెంచేలా హైదరాబాద్లో కొత్తగా నైట్ బజార్ల నిర్వహణ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. అంటే ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే మాటలు గొడవలు దాడుతుంటాయి, అడుగులు బయట గొడవే. గతంలో కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ ను డల్లా చేస్తారు, ఇంకేదో విదేశాలతో వచ్చారు. ఈ నైట్ బజార్ కాన్సెప్ట్ కొత్తది కాదమ్మా, మొదటి నుంచి ఉన్నదే. ముఖ్యంగా శిల్పారామంలో కొద్ది రోజులు మెయింటైన్ చేశాం, చూసాం కదా. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల 1 గంట దాకా నడుస్తూనే ఉన్నాయి. 12-1 గంట దాకా పర్మిషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా పండుగల సందర్భంగా ఒక్కోసారి రంజాన్ పండుగ ఉందనుకోండి, నైట్ అంతా తెరిచే ఉంటాయి, చూస్తున్నాం అట్లా కూడా. కనుక మంచిదే, కాదనట్లేదు నేను. కానీ హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిన తర్వాత రాత్రిపూట తక్కువ పడుకుంటున్నారు, పొద్దునంతే తెల్లారి దాకా 11 దాకా లేవడం లేదు. మొదటి నుంచి కూడా హైదరాబాద్ నవాబుల కల్చర్ అని గతంలో ఒకటి ఉండే. హైదరాబాదు పొద్దున తొందరగా మేల్కొనాలి, రాత్రి తొందరగా నిద్రపోతుంది. నిజంగా నగరాలన్నీ అట్లాగే ఉంటున్నాయి. చూడండి, మీరు మాల్స్ అవన్నీ కూడా చూస్తే ఎక్కడైనా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ రాత్రి 1 గంట 2 దాకా సందడి చేస్తూనే ఉన్నాయి. చాలా వరకు మన పబ్బులు ఇవన్నీ కూడా అనుమతి 12 దాకా ఇస్తున్నారు, చూస్తున్నాం. మనం వైన్ షాపులు కూడా 10 నుంచి 11 దాకా పెంచిన సందర్భం చూసినాం. కనుక ఈ కొత్త కల్చర్ కి అలవాటు చేస్తే రేపు పొద్దున సమాజం ఏమవుతుంది అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి, లేచేటప్పుడు లేవాలి. అంటే ఈ ఈ వర్గం ప్రకృతి విరుద్ధంగా మనం ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూస్తున్నాం కదా, వేరే దేశాల కంపెనీల కోసం పనిచేస్తుంటుంటే అర్ధరాత్రులు పనిచేయడం, ఆరోగ్యం చెడగొట్టుకోవడం చూస్తున్నాం. కనుక దీన్ని ప్రోత్సహిద్దామా ఊరుకుందామా అని చూడాల్సిన పని. అట్లానే మొత్తం వ్యాపారం మనం చేసుకుందామంటే అది కూడా కాదు కనుక ఎవరు పోతారు. నేను 8 గంటలకు తినేవాళ్ళు ఉన్నారు, 8 గంటలకు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గ్రామాల్లో. అది కూడా జరుగుతుంది. కనుక ఇది ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి. ఇప్పుడు చాలా వరకు ఈ వార్తలు వస్తాయి, రేపటి కల్లా ఏం జరుగుతుందో తెలియదు కదా. అదే చెప్తున్నాను, నైట్ బజార్ల కాన్సెప్ట్ ఇప్పటిది కాదు, గతంలో చాలా సార్లు ప్రస్తావించారు. ఆ 10 ఏళ్ల కింద కూడా, ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నారు. రేపు గ్లోబల్ సమ్మిట్ అవుతుంది కనుక కొంచెం ఇట్లాంటి హైప్ క్రియేట్ చేస్తే ఏమైనా ఫలితాలు వస్తాయేమని చూస్తున్నట్టున్నారు. ఆచరణ సాధ్యమా కాదా అంటే ఆచరణ సాధ్యమే, కాదట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో చూస్తున్నాం మనం. ఉద్యోగులు ఎక్కడ రాత్రంతా మేల్కొనే ఉంటారు, రాత్రంతా నడుస్తూనే ఉంటాయి. అట్లాగే కొన్ని పరిశ్రమలు, కొన్ని ఐటీ పరిశ్రమలు ఉన్న దగ్గర కూడా మనం చూస్తాం, అర్ధరాత్రి 12 గంటలకు టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు. మాకు హబ్సిగూడలో ఉంటాను నేను, మనకు జెన్పాక్ ఉన్నది. జెన్పాక్ కంపెనీ దగ్గర 3 షిఫ్ట్లు మారుతూనే ఉంటారు. రాత్రి 1 గంట, తెల్లారి 4 గంటలకు నేను వాకింగ్ పోతుంటే కూడా అక్కడ టిఫిన్ చేసే వాళ్ళు ఉంటుంటారు. అంటే జీవన పరిస్థితులు మారినాయి. కానీ మనం మొత్తం ఆలోచించాలంటే యువత ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే ఒక క్రమ పద్ధతి మాత్రం ఉండాల్సిందే, దాన్ని పాటించాల్సిందే అంటారు. ఉద్యోగరీత్యా కొన్ని తప్పదు, కొన్నిసార్లు తెరిచి ఉంటే ఆ అనర్థాలు వేరుగా ఉంటాయి అంటున్నాను నేను. అందుకనే ఆలోచించాలి. ఇవన్నీ కూడా విశ్వనగరం రకరకాలుగా మార్చుకుంటుంది కనుక ఆ రూపులు మార్చుకునే క్రమంలో అభివృద్ధి కావాలి, అలా ఆరోగ్యం కూడా కావాలి. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. చదువు, సాగునీరు మా ప్రాధాన్యం అంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతంగా నిలబెడతాయని నమ్ముతున్నాం. విద్యా అభివృద్ధిలో భాగంగానే పాల్వంచలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు, అలాగే స్వరాష్ట్ర కళ సాకారం చేసినందుకే యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు కూడా మనం వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆరోగ్యం సంగతి ఏంది, విద్య తాగునీరు అన్నారు. మరి విద్య ఆరోగ్యం సంగతి ఏంటి మాట్లాడాలి కదా. పాల్వంచ నుంచి ఉద్యోగం మొదలైంది, తెలంగాణ ఉద్యమానికి పాల్వంచ పెద్దపీట వేసింది అని మాట్లాడారు. కరెక్టే. ఈ కాంగ్రెస్ నాయకుల తీరు మార్చలేదు అంటారు. ప్రభుత్వాలు ఏమొచ్చినా అధిష్టాన వర్గం వాళ్ళ పేరే పెడుతుంటారు. ఉదాహరణకు గాంధీ కుటుంబం పేర్లు, లేకపోతే మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు ఇవాళ కొత్తగా. కానీ మన్మోహన్ సింగ్ గురువు ఎవరమ్మా?
ఆర్థిక సంస్కరణలకు పితామహుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నవాడు. బయట నుంచి తీసుకొచ్చి అప్పటికే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న ఆయన రిటైర్ అయితే ఆయన తీసుకొచ్చుకొని ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకున్నది ఎవరు? ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఉండి తర్వాత ప్రధానమంత్రికి పునాదులు ఈ మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల ఆ కాలానికి పునాదులు వేసింది ఎవరు? పివి నరసింహారావు గారు కదా. మరి మనవాడిని మనం గౌరవించకపోతే ఎట్లా? ప్రతిదానికి పివి నరసింహారావు ఒక మన హెల్త్ మన ఏమంటారు దాన్ని పశువుల యూనివర్సిటీకి మన పేరు పెట్టారు చూడండి. ఒక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పేరు పెట్టారు. మరి ఇటువంటి దానికి పెట్టొచ్చు కదా. అంటే మన వాళ్ళకి గౌరవించుకోవడం తెలుస్తలేదు. అదే తమిళనాడు చూసి చేసుకోవాలి వాళ్ళని అంటున్నాను. ఇప్పటికిప్పుడు అంటున్నాను నేను. దానికి ఎవరులే ఏమంటున్నా అంటే ఆయన మన్మోహన్ సింగ్ గారిని గౌరవిద్దాం కాదనట్లేదు. కానీ మన దగ్గర మన్మోహన్ సింగ్ చేసిన పని ఏమిటి అంటున్నాను నేను. 10 ఏళ్లుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే కదా తెలంగాణ బిడ్డలందరూ చనిపోయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా ఇదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగానే సోనియా గాంధీ గారు ప్రకటించినట్టు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం అదే కదా. శ్రీకాంతాచార్య మరణానికి కారణం ఎవరు? 1600 మంది తెలంగాణ ఉద్యమ కారులు మరణించడానికి బలవంత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? ఇవన్నీ ఆలోచించొద్దా? ఇంత దుర్మార్గంగా ఇంకా అక్కడ పట్టుకుని అంటే ఏమన్నట్టు అంటున్నాను నేను. అంటే సోనియా గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం, లేకపోతే ఇట్లాంటి అది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల కుటుంబం దాన్నే కదా. గతంలో ఇదే మామూలు జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు దీని మీద. ఆయన పేరు పెట్టడం తప్పట్లేదు నేను. కానీ ఉన్నవాడిని విడిచిపెట్టి ఖచ్చితంగా ఇప్పుడు సైన్స్ రంగాలలో ఆర్థిక సంస్కరణ పితామహుడు మన పివి నరసింహారావు చేసింది ఏం లేదా మన రాష్ట్రానికి? రాజీవ్ గాంధీ మొదలు పెడితే పివి నరసింహారావు దాన్ని కంటిన్యూ చేశారు. ఏదైనా సరే ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా 73, 74 రాజ్యాంగ సవరణను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ ఊదరగొడుతున్నాం మనం కాదు. రాజీవ్ గాంధీ ఆలోచన చట్టం అయింది 91, 92, 93 93 చట్టం అయింది. 92లో ఎవరున్నారు ప్రధానమంత్రి? అంటే ఇంత దుర్మార్గంగా మనవాడని మనం అవమానించుకుంటూ ఢిల్లీలో కనీసం సమాధి లేకుండా చేసి పివి నరసింహారావు గారికి ఇక్కడేమో సగం చితి కాలినాక తర్వాత కూడా మనం చూసాం కదా ఎంత అవమానం. మనకు మనుషులు బతుకునే మనిషి కంటే చచ్చిపోయిన శవానికి చాలా గౌరవం ఇవ్వాలి. ఎవరైనా కాళ్ళు మొక్తాం మనం వెళ్ళి. అటువంటి సగ శవం కాలేదాకా చూసుకుంటూ కూర్చుంటారు. అట్లానే పివి నరసింహారావు గారిని వాళ్ళు అవమానం చేసినట్టు కదా అంటున్నాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావును పక్కన పెట్టి ఇటువంటి యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయించే క్రమంలో ఇంకా ఈ జోకుడు రాజకీయాలు ఎందుకు అంటున్నాను నేను కాదట్లేదు. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు మొదలు పెట్టారు, దాన్ని కొనసాగించారు. మధ్యన వాజ్పేయి గారు వచ్చారు కదా అధికారంలోకి. వాజ్పేయి గారు కొనసాగించుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు 91 నుంచి 96 దాకా పివి నరసింహారావు గారు ఉంటే ఆ తర్వాత సగ్గిన ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత 2004 దాకా మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నారు. ఇవన్నీ కొనసాగిస్తేనే కదా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చి చేసింది అంటున్నాను నేను. అందుకనే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఆయన పేరు దేనికైనా పెట్టుకోండి, కానీ ఇట్లాంటి సంస్థ కన్నా పివి నరసింహారావు పేరు పెట్టి గౌరవించకపోతే సరైనది కాదంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. పైసల కొద్ది పీఠం ఆగని వేలం పంచాయతీలు, కాసులున్నోళ్లకే పదవులు, రూపుమారుతున్న ఏకగ్రీవం. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఊర్లలో మొత్తం ఏకగ్రీవం చేయడానికి ఈ పైసల అంటే కాసులున్నోళ్ళకే పదవులు అన్నట్టు కూడా పదవులను కొనుక్కునే పరిస్థితి ఇక్కడ. అంటే కాసులున్నోళ్ళదే ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునేందుకు కూడా గ్రామాలలో ఇదే నడుస్తుంది. దీనిపై ఏమంటారు రామ్మోహన్ రావు గారు? గ్రామంలో నివసించని వాడిని ఎన్నుకోకండి అని నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికా వేదిక అందరుగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాను నేను ఇప్పుడు. అట్లాగే మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిసి వచ్చాం. ఇట్లాంటి వేలంపాటు రాజకీయాల పట్ల మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. వేలంపాటు రాజకీయాలు ప్రమాణ రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల మేరకు ఆర్పీ యాక్ట్ చెప్తుంది, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకటి ప్రమాణాలు విమానాలు చేయించొద్దు, డబ్బుతో ప్రలోభ పెట్టొద్దు, ఇతరత్రా కూడా కులాలు మతాలను విడగొట్టొద్దు, ఇవన్నీ చెప్తున్నాయి. ఇవాళ 3 జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని అడుగుతున్నాను. వేలంపాటు రాజకీయాలు డైరెక్ట్ గా మనం రోడ్డు మీద నిలబడి చావిటి దగ్గర వేలం చేస్తున్నారు కదా, అటువంటి దాన్ని రద్దు చేయాలా లేదా? మేము మన వినతిపత్రం ఇచ్చి వచ్చినాం. బలవంతపు ఏకగ్రీవాలను కానీ, డబ్బు పెట్టి కొనేదాన్ని కానీ, లేకపోతే కులం పేరు మీద మతం పేరు మీద ప్రమాణాలు చేసి విమానాలు చేసేదాన్ని కానీ వద్దనండి. ఏకగ్రీవాలే సరిగ్గా మంచిది. ఏకగ్రీవాలు ఒక మంచి ఏమంటారు వరవడే. కానీ అవి ఏమైంది ఇక్కడికి? గతంలో ఎమ్మెల్యే ఎంపీ పదవులు కొనుక్కోవడానికి సూట్ కేసులు తీసుకొచ్చుకొని పార్టీ టికెట్లు వాళ్ళు అమ్ముకుంటే పార్టీ టికెట్లు కొనుక్కునేవాడు. చివరికి గ్రామ పంచాయతీలు కూడా విడిచిపెట్టలేరు కదా అంటున్నాడు. నేను కాదంటలేదు, మంచి అందరు కలిసి ఒక ఎన్నుకుంటే తప్పేం కాదు.
కానీ నలుగురు మధ్య పోటీ పెట్టి ఆ నలుగురు మధ్య పోటీలో ఎవడు గెలిస్తే వాడికంటే ఈ పదవి మొత్తం అమ్ముకోవడం కదా. నిజంగా నలుగురు ఇష్టం లేని వాడు ఉంటాడు, లేకుంటే ఏకగ్రీవ ఎన్నిక రామ్మోహన్ రావు ఎన్నికైతే ఇష్టం లేని వాడు అంటాడు అనుకోండి, వాడి ఓటు హక్కు ఏం కావాలంటున్నాడు. అందుకని స్పష్టంగా నోటాను ఒక అభ్యర్థిగా ప్రకటించి నోటాను వర్సెస్ అభ్యర్థి ఏకగ్రీవం అయినా సరే పోటీ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది అవసరమా కాదా ఈ ఏకగ్రీవాన్ని సంగతి తెలుస్తుంది, ప్రజల ఓటు హక్కు నిరాకరించిన అటు కాకుండా ఉంటది. అందుకని ఎన్నికల కమిషన్ ఇటువంటివి స్పష్టంగా బహిరంగంగా వీడియో ద్వారా మనకు బయటకు వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని బలవంతపు ఏకగ్రీవాన్ని రద్దు చేయాలి. ఆ భయం ఉంటే ఇట్లాంటివి జరగమంటున్నారు. లేకపోతే డబ్బులు కొనుక్కోవడం, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఎట్లా కొనుక్కుంటున్నారు, గ్రామ పంచాయతీ పదవులు కూడా మన సర్పంచ్ వార్డు మెంబర్ పదవులు కూడా కొనుక్కుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వంకి ఇప్పుడు బాధ్యత లేదు. ప్రభుత్వం అంటే మన వాళ్ళ చేతిలో ఉండదు అధికారం కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీన్ని స్పందించాలి, వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అట్లాగే కులాలు మతాల పేరు మీద కూడా మన ప్రమాణం చేయించుకుంటున్నారు. కులాలు మతాల పేరు మీద కూడా ప్రచారం చేస్తున్నారు, ఒక కులాన్ని ఒక మతాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, హిందువులకు ఇంతమంది దేవతలు ఎందుకు అని మాట్లాడారు. ఎంత దుర్మార్గం. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ, మన ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని జూబ్లీ ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఈ పద్ధతి తప్పు కదా. ఇప్పుడు నేను అవసరం లేని విషయం దగ్గర మనకు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుడిని అవమానించారు కదా, హిందూ మతాన్ని అవమానించారు కదా, తప్పు కదా. ఏమంటున్నాను, వాళ్ళకు సెక్యులర్ ఉంటే ఉండనియండి. ఒక సెక్యులర్ అనే పేరు మీద ఇంకొక మతాన్ని, మెజారిటీ మతాన్ని అవమానించే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? సరిగ్గా ఇదే జరుగుతుంది. ఇవాళ ప్రమాణాలు విమానాలు కూడా గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి. బలవంతపు వేలంపాట రాజకీయాలు, వేలంపాట ఏకగ్రహాలు రద్దు చేయాల్సిన అవసరం అవుతున్నది. కంప్లైంట్ చేసే వాళ్ళు చేస్తామంటున్నారు. రైట్. రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. హీల్డ్ పాలసీలపై బారాస నిజ నిర్ధారణ బృందాలు, సీనియర్ నాయకులతో ఏర్పాటు, 5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే హీల్డ్ పాలసీలపై అంటే భూములు అంటే ప్రభుత్వ భూములను ప్రైవేటీకరణం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? హీల్డ్ పాలసీలో స్పష్టంగా ఇవాళ అవినీతి జరగబోతుంది. అప్పుడు అంతకుముందు వాళ్ళేం తక్కువ తింటే వాళ్ళు కూడా ల్యాండ్ యూజ్ మార్చి అనేక మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, అనేక మంది దగ్గర వాళ్ళు చేసిన పనులు చూసాం మనం. ఇది గతంలో వాళ్ళు చేసిన తక్కువేం కాదు విధ్వంసం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కానీ మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ విధ్వంసాన్ని ప్రశ్నిస్తాం పౌరుడుగా, ఇప్పుడు ఈనాడు ఈ విధ్వంసాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం అంటారు. ఉదాహరణకి ఏంటంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళ 8 కమిటీస్ టిఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ తో సహా హరీష్ రావు గారు, కేటీఆర్, మహమూద్ అలీ, ఇట్లా మనకు 8 మంది మాజీ మంత్రులు 8 చోట్లకు వెళ్ళి పరిశీలన చేస్తారు. మంచిది అంటున్నారు, తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిందే, కాదంటలేదు. కానీ మహేశ్వర్ రెడ్డి గారు, ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైన లేఖ రాసిండ్రు. వారికి గవర్నర్ గారు కూడా హిల్ట్ పాలసీ మీద అన్యాయం జరగబోతుందని రామచంద్రరావు గారు అక్కడ ఇచ్చొచ్చారు. ఈ రెండింటిగా మనం తెలుసుకోవాలి. వీళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఏది ఇక్కడ 2-3 పాలసీలు నిర్ధారణ చేయాల్సింది కాంగ్రెస్ ఈ ప్రభుత్వం. ఏంటంటే మొత్తం తరలించము అన్నారు హిల్ట్ పాలసీలో. మొత్తం తరలిస్తారా, లేకుంటే కొన్ని తరలిస్తారా? కొన్ని తరలిస్తే ఆ ప్రాంతాలలో మరి జనావాసం ఉండడానికి ఏర్పాటు చేస్తే పక్కన పరిశ్రమ ఉండి ఈ పక్కనే జనావాసం ఉంటే ఎట్లా భరిస్తారు? నెంబర్ 1. మొత్తం తరలించకపోతే, తరలించిన వారికి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అవతల ఎక్కడ కేటాయిస్తారు భూములు? అట్లాగే తరలించిన పరిశ్రమలు వాళ్ళు మళ్ళీ పెట్టకపోతే వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు? ఇట్లాంటివి అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ పరిశ్రమలు తరలిస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వేలాది మంది కార్మికులు ఉంటారు. మన జీడిమెట్ల చూసినా, ఉపాధి చూసినా, ఎక్కడ చూసినా కూడా ఈ వేలాది మంది కార్మికులకు ఆ పరిశ్రమ మూతపడితే వాళ్ళకి మరి ఉపాధి ఎక్కడ కల్పిస్తారు? వాడు పరిశ్రమ తీసేస్తాడు, ఇక్కడ అమ్మేసుకుంటాడు, ఆకాశ ఆర్మాలు కట్టేసుకుంటాడు, ల్యాండ్ యూజ్ మారిన తర్వాత వాళ్ళు లాభపడతారు. తర్వాత ఇక్కడి నుంచి మరి బయట తరలించే పరిశ్రమ ఉంటుందా, ఉండదా? ఉండకపోతే ఉద్యోగులు ఏమవుతారు? ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి. అన్ని తరలించమని ఒక మాట, కొత్త తరలిస్తామని ఒక మాట, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం మారుస్తుంది కనుక ఈ హెల్త్ పాలసీ మీద ప్రతిపక్షాల కోరిక కాదు, పౌరుల కోరిక కూడా ఏంటంటే ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఏవి తరలిస్తాం, ఏవి తరలించడానికి ఏం ఏర్పాటు చేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకుని 5,000 10,000 కోట్ల కోసం మొత్తం అమ్మేసి రేపు పొద్దున ఏ రైతు బంధుకో, ఏ రైతు భరోసాకో, లేకుంటే పెన్షన్లకు పనిచేసాను అనుకోండి, అంటే పప్పు బేరాలకు పనిచేసే డబ్బుల కోసం మరి ఇంత పరిశ్రమలను, ఇంతమంది జీవితాలను త్యాగం చేయాలన్నా, ఇంతమంది నాశనం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి. చాలా మంది కోర్టు పోవడానికి సిద్ధమైంది. అట్లా గవర్నర్ గారి దగ్గర వినతిపత్రం ఇచ్చిండ్రు. రేపు పొద్దున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు 8 మంది ఈ కమిటీ సభ్యులు వెళ్లి 8 చోట్ల పరిశీలిస్తున్నారు కనుక వాటిలో కాలుష్యమే ఉంది, నివాసయోగ్యమైన పరిస్థితులు ఉంటాయా లేవా, ఇవన్నీ చూస్తారు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము
ప్రజల ఆలోచన కూడా తీసుకోవాలి. పర్యావరణవేత్తలు, పట్టణాభివృద్ధి ప్రముఖుల ఆలోచన తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది అంటున్నాను. నా ఉద్దేశం అయితే సగం భూమి ప్రభుత్వం తీసుకొని ఈ సగం భూమి బదులు వాళ్ళు సగం ఇచ్చేసి ల్యాండ్ కన్వర్షన్ చేసి ఈ సగం భూమిని పార్కులు, ఎకో సిస్టమ్ మెయింటైన్ చేయడానికి, లంగ్ స్పేస్ మెయింటైన్ చేయడానికి పార్కులు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఇవి కట్టిస్తే సరి అయింది. లేకపోతే మొత్తం కనుక కన్వర్షన్ చేస్తే ఇప్పుడు ఏమంటారు దాని డెమోగ్రఫీ సైజ్ మారిపోతుంది. కిలోమీటర్కి ఎంతమంది ఉండాలి, చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉండాలి అనే దాని మీద ఇప్పుడు ఇవి కనుక చేస్తే చాలా డెమోగ్రఫీ మారిపోయి ప్రజలు ఇబ్బంది పడతారు. మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చాలా వెనుకబడి ఉండే పరిస్థితి ఉన్నది. ప్రజలు కష్టాలు తప్పవు అంటున్నారు. రైట్. రామ్మోహన్ రావు గారు, మరో వార్త చూసుకున్నట్టయితే లేని జనాభాకు రిజర్వేషన్లు అంటూ కూడా ఓ క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. ఇలాగైతే ఎన్నికల లక్ష్యం నెరవేరుతుందా? రిజర్వేషన్ల సవరణకు ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలు, దీనిపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలి, పంచాయతీ ఎన్నికల పిటిషన్పై సింగిల్ జడ్జి ఉత్తర్వులంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. అంటే రిజర్వేషన్లకు సంబంధించి ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే రిజర్వేషన్లు అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా ఎన్నికల ముందు తీసుకొచ్చారు. కానీ అది ఏమాత్రం కూడా ముందుకు పోలేదు. అలాగే దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? పంచాయతీ ఎన్నికల్లో రకరకాల జిమ్మికు జరుగుతున్నాయి విజయ్ గారు. ఇట్లా చూడండి మీరు, 135 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఎన్నికే జరుగుతలేదు. ఆ రిజర్వ్ అయిన ఆ స్థానానికి పోటీ చేయాలంటే ఆ ఊళ్ళో ఆ వ్యక్తి లేనలేరు. ఆ రిజర్వ్ అయిన స్థానానికి చెందిన కులానికి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా లేరు. ఎందుకు జరిగింది ఇట్లా? అట్లాగే వార్డు మెంబర్లు దాదాపు ఆ 300-400 మంది వార్డు మెంబర్లు కూడా ఎన్నిక జరగడం లేదు. అంటే ఎన్నిక అయిపోయింది. ఇట్లా దీనికి కారణం ఏంటంటే ఆదరాబాదరగా ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు చేద్దామనే రాష్ట్ర ప్రభుత్వం ఆదరాబాదర నిర్ణయం తీసుకోవడంలో మార్చి 31 నాటికి వరకు అవకాశం ఉంది మనకి. ఏంటంటే ఈ 3300 కోట్ల రూపాయలు, 3300 కోట్ల రూపాయలు ఎట్లా రావాలి? మిగతా అన్ని పోయినాయి. ఆశల పల్లెకలో బీసీలను అందులో ఎక్కించింది పోయింది, 42% రిజర్వేషన్ పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు కొత్త కారణం చెప్తారు ఏంటంటే 3300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉన్నది. ఎన్నికలు కాకపోతే ఆ నిధులు రావు కనుక చేస్తున్నామని చెప్పి, అంటే ఇవన్నీ గంగలు కలిసినట్టు కదా ఇప్పటిదాకా వాగ్దానాలు కూడా. దానికోసమైనా సరే ఇప్పుడు 1 నుంచి 7 దాకా రేపు 7వ తేదీ దాకా ప్రభుత్వం విజయోత్సవాలు కరెక్టా కాదా నేను మాట్లాడాను, ప్రతిపక్షాలు మాట్లాడితే. అట్లానే 8, 9 నాడు మనకు భారత్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, హైదరాబాద్ జరుగుతుంది ఫ్యూచర్ సిటీలో. మరి అటువంటి అప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఈ సందట్లో సడమియాని ఈ 17వ తేదీ లోపల ఎన్నికలు పూర్తి చేయాలని ఎందుకు పట్టుకున్నారు అని. దానివల్ల ఏమైందంటే ఈ రిజర్వేషన్లు కూడా ఒకే రోజులో ఖరారు చేసి పంపించండి అని కలెక్టర్ మీద ఒత్తిడి చేస్తే కలెక్టర్ డిపిఓల మీద, కలెక్టర్ ఎండిఓల మీద, ఆర్డీఓల మీద ఆధారపడి వెంటనే రిజర్వేషన్ చేయమంటే ఒక్క ఓటర్ లేని చోట చాలా రిజర్వేషన్లు వచ్చినాయి. అక్కడ కొన్ని చోట్ల సగం మందికి ఎన్నికలు జరుగుతాయి, కొన్ని చోట్ల ఉప సర్పంచ్ గా ఉంటాడు, సర్పంచ్ పదవికి ఎన్నిక కావడం లేదు. కనుక రిజర్వేషన్ల అవకతవకల గురించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన వ్యాఖ్యలు ఉన్నాయో చాలా వాస్తవం. అవన్నీ చూసే ఇచ్చారు. ఇప్పుడు కూడా మొన్నటి దాకా కనుక ఇవన్నీ బయటపడి ఉంటే అసలు పంచాయతీ ఎన్నికల మీద స్టే వచ్చేది అంటున్నాడు. ఆనాటికి వారు ఎవరైతే స్టే ఇవ్వము జరగనియాని చూద్దాం, ఏవైతే అన్యాయం జరిగిందో వాటి మీద మాత్రం స్పెషల్ కేసులు తీసుకొని మేము స్టే ఇస్తామని చెప్పి ఇప్పటికే 7 పంచాయతీల మీద ఎన్నికల మీద స్టే ఇచ్చారు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ కూడా. అప్పటికి ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు బయటపడి ఉంటే రిజర్వేషన్ విషయంలో తప్పనిసరి మొత్తం రాష్ట్రం అంతా స్టే దొరికేది అంటున్నాను నేను. అందుకనే ఇవాళ చూస్తే ఏంటంటే ఈ కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. వీటి మీద కూడా అన్ని కలిపి ఒకసారి విచారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్ని కలిపి విచారించే ముందు ఇప్పుడు ఏవైతే ఈ పిటిషన్ వచ్చిందో పిటిషన్ అన్ని ఏకకాలంలో పరిష్కరిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ రిజర్వేషన్ల విషయాలు మాత్రం ఆదరాబాదరగా పోవడం వల్ల సమస్యలు వచ్చినాయని నేను అంటున్నాను. రైట్. ఇక ఈనాడులో ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తున్నాము. అలాగే విద్యుత్ ప్రాజెక్టులకు 60 రోజుల్లో కార్యరూపం అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే సత్వరం పరిష్కరించండి, విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం, పెర్రో ఎల్ఐఎస్కు మరో ఏడాది ప్రోత్సాహకాల ప్రకటన, రిజర్వాయర్లు ప్రాజెక్టుల వద్ద పిఎస్పీల ఏర్పాటుపై అధ్యయనం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి 60 రోజుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని పరిష్కరించి కార్యరూపం దాల్చాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు మనం ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు?
భవిష్యత్ అంతా విద్యుత్ లేకుండా అంధకారమే. కనుక విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశంలో కూడా. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ గురించి చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. థర్మల్ విద్యుత్ మంచిదా కాదా? మరి సాంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్ సేకరించాలనా లేదా? థర్మల్ విద్యుత్ వల్ల మరి కాలుష్యం పరిస్థితి ఏంటిది? ఆ బూడిద పరిస్థితి ఏంటి? ఇట్లాంటివన్నీ చాలా వస్తున్నాయి సమస్యలు. కనుక దాని మీద 60 రోజుల్లో కార్యరూపం చేస్తా అంటున్నారు కనుక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా దాన్ని బట్టి వారు కనుక ఒక నిర్ణయానికి వచ్చి దాంతో పాటు ఏంటంటే ఏదైతే ఈ విద్యుత్ రంగ సంస్కరణలు కూడా కావాలంటున్నారు. అంటే చాలా వరకు విద్యుత్ రంగంలో అవినీతి జరుగుతుందని ఒక అపవాదం నిజం కూడా అంటున్నాను నేను. ఎందుకంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ₹3 వచ్చే విద్యుత్ను కూడా, అంటే జల విద్యుత్ అనుకోండి, 2-3 రూపాయల లోపలనే జల విద్యుత్ తయారవుతుంది. కానీ థర్మల్ విద్యుత్ అయితే ₹7 దాకా తయారవుతుంది. అట్లాగే ఎన్టీపీసీని తీసుకుంటే అక్కడి నుంచి తీసుకుంటే 3-3.5 యూనిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ ధరకు 11-12 రూపాయలు పెట్టి కూడా గతంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్నారని చెప్పి ఇప్పటికి కూడా యాదాద్రి భద్రాద్రి మన జెన్కో వాళ్ళ ఉత్పత్తి వనరుల మీద గతంలో తెలంగాణ కూడా కేసు పట్టి నడుస్తూనే ఉంది. ఇప్పుడు కమిషన్ ఇచ్చింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైందో తెలియదు మనకు. ఇక్కడ కూడా అంతే. 2 తెలుగు రాష్ట్రాల్లో నా విజ్ఞప్తి ఏంటంటే పాలకులు ఈ విద్యుత్ రంగ సంస్కరణల విషయంలో చాలా పారదర్శకంగా ఉండాలి. ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పేటట్టు ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ రంగ నిపుణులు ఉన్నారు కదా, వాళ్ళతో సంప్రదిస్తే ఏ విద్యుత్ చౌక ఎట్లా చేస్తే బాగుంటుందని చేయొచ్చు. అంటే ఎప్పటికీ హైడల్ విద్యుత్ తయారు చేయలేము, ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడు మాత్రం చేయగలుగుతాం. నీళ్లు కూడా ఆ విద్యుత్ కోసం వృధా చేసుకోలేం కదా. కనుక చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఎక్కడైతే బొగ్గు అందుబాటులో ఉందో అక్కడ పెట్టే ప్రకారం మంచిది. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా బొగ్గాను లేవు. ఇక్కడ సింగరేణి మీద ఆధారపడాల్సిందే. ఖమ్మం దగ్గర, ఖమ్మం జిల్లా సింగరేణి అంతా ఖమ్మం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఉంటది కనుక గోదావరి పరివాహక ప్రాంతంలో వాటి ఎట్లా చేస్తే బాగుంటది అనేది చేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకటించిన చెప్పొచ్చు, కానీ ఇప్పటికీ తెలంగాణ అనుభవం చూసుకుంటే ఇప్పుడు నిన్న మొన్న ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే 3-4 చోట్ల పెట్టాలంటున్నారో బొగ్గు లేని చోట పెడుతున్నారని, అట్లాగే ఎన్టీపీసీ 3 విద్యుత్తును ఇవాళ ఎక్కువ కొంటున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కనుక ఈ విద్యుత్ రంగ సంస్కరణల మీద తప్పక ఆలోచన చేయాల్సిన అవసరం అవుతుంది. రైట్, మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. మోంతాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. తుఫాను మిగిల్చింది నష్టం 6,352 కోట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్, అనిత. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరణ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏదైతే మొన్న మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోండి అంటూ కూడా అమిత్ షాను కలిసి లోకేష్, మంత్రి అనిత కూడా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేంద్రం నుంచి మొన్న వచ్చి కూడా చాలామంది అక్కడ పంట నష్టం గురించి కానీ అక్కడ జరిగిన నష్టం గురించి కొంత వివరణ అయితే తీసుకొని వెళ్ళారు. దానికి సంబంధించి నష్టపరిహారం అందించాలని కూడా అటు లోకేష్, మంత్రి అనిత కూడా ఇక్కడ విన్నవించినట్టు కూడా తెలుస్తుంది. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు మోంతా తుఫాన్తో నష్టం అంచనా వేయకముందే మళ్ళీ ఇంకో ద్వితా తుఫాన్ కదా. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో అడ్డగోలు వర్షాలు పడుతున్నాయి. శ్రీలంక అతలాకుతలం చేసింది. అటు తమిళనాడు నుంచి మొదలుకొని మనకు కూడా దక్షిణ కోస్తా అంతా అల్లకల్లోలం చేస్తుంది కదా. దొంగలు పడ్డానికి 6 నెలలకు అన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బృందం కూడా ఎప్పుడు వస్తున్నది? మొత్తం విధ్వంసం జరిగి విధ్వంసం కళ్ళతో చూసే అవకాశం ఉన్నప్పుడు వస్తే మంచిది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు చూస్తారు, చేంజ్ చేస్తారు, కేంద్ర బృందాలు వస్తాయి, ఫోటోలు చూస్తే వెళ్ళిపోతాయి. నిజంగా ప్రత్యక్షంగా అక్కడ జరిగిన నష్టం చూస్తే బాగుండేది అంటున్నారు. ఎప్పుడు అదే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కదా, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, ప్రభుత్వం ఉన్నది. అటువంటిప్పుడు తొందరగా ఎందుకు రాలేదు అని నేను మొదటి నుంచి అంటున్నాను. మోంతా తుఫాను నష్టం ఆంధ్రప్రదేశ్కి అంతకంటే 3 నష్టం ఇక్కడ తెలంగాణ కూడా జరిగింది. మొత్తం అంతా చూసాం కదా మనం. పైకి వెళ్లే మోంతా తుఫాను గాలుడు కిందికి వచ్చేసేసి తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ కొంత, అట్లాగే కొంత కరీంనగర్, మన మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా నష్టం చేసింది చూసినాం మనం. కనుక కేంద్ర బృందం పూర్తిగా అంచనా వేయాలి. 10,000 కోట్ల నష్టం జరిగితే అప్పటికప్పుడు చూసింది వేరే ఉంటది, ఎప్పుడో ఫోటోలు చూసింది వేరే ఉంటది. కనుక ఈ నష్టపరిహారం చెల్లించే విషయంలో లోకేష్ వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుందాం. మనం అందరం కూడా తప్పనిసరి కేంద్ర మంత్రులు కలిసి వస్తున్నారు, కానీ అసలు పని జరగడం లేదు కదా అంటున్నాడు. ఈ లోపల ఇప్పుడు ఇది కూడా రెండోది కూడా వస్తుంది. కనుక ఈ రెండింటిని అంచనా వేసి చాలా పంటలు నష్టపోయిండ్రు, చాలా రైతులు నష్టపోయిండ్రు. ఒక్కటి ఏంటంటే ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేయడం వల్ల మాత్రం ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు కూడా ఈ ద్వితా తుఫాను కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు.
చాలా అంటే ముందు జాగ్రత్త తీసుకుంటే ఇట్లాంటివి చేయొచ్చు. అనుభవం ఉంటే ముఖ్యంగా తుఫాన్లు తట్టుకునే అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఎవరికైనా వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి 4 సార్లు ముఖ్యమంత్రి 4 సార్లు కూడా చాలా ఇట్లాంటి తుఫాన్లు వచ్చిన సందర్భాలున్నాయి. ఆ అనుభవంతో కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు. కానీ ఆస్తి నష్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు విదిలించడం లేదు. అదే సమస్య మనకు. చూద్దాం ఏం జరుగుతుందో. మన ప్రయత్నం మనం చేద్దాం. అడగంది అమ్మాయిని పెట్టదు కదా. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. క్వాంటమ్ టెస్టింగ్కు గ్లోబల్ సెంటర్గా అమరావతి, ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ సదుపాయం, ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు, లక్షలాది మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ. ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ కాంట్రోల్ ఓఎక్స్ సిఓ విశాల్ చంద్రాద్ అంటే ఈనాడుతో మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నాం. క్వాంటమ్ టెస్టింగ్ గ్లోబల్ సెంటర్గా అమరావతిని కూడా చూస్తున్నట్టు, అంటే దానికి సంబంధించి టెస్టింగ్ కూడా చేసినట్టు కూడా మనం వార్త చూసినాం. అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? అంటే అమరావతిలో ఇలాంటి ఏర్పాట్లు అమరావతిని డెవలప్ చేయడానికి అంటారా? అన్నపు రాసులు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు అని కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో చెప్పజాకారు. అట్లాగే దానికి దీనికి పోలిక ఎందుకు కొడుతున్నానంటే, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కానీ నైపుణ్యం లేదు. ఉద్యోగ రాసులు ఒకవైపు ఉన్నాయి, ఆ నైపుణ్య లేమి కనపడుతుంది. కనుక ఈ నైపుణ్యం లేమి అరికట్టడానికి ఇట్లాంటి పనికి వస్తాయి. ఈనాడుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నేను స్వాగతిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ గ్లోబల్ మనకు టెస్టింగ్ కోసం, క్వాంటమ్ టెస్టింగ్ కోసం గ్లోబల్ సెంటర్ గా అమరావతి చేయడం కూడా మంచిది అంటున్నాను. కానీ అభివృద్ధి కేంద్రీకృతం చేయడం కూడా కరెక్ట్ గా అంటున్నాను. అమరావతి దగ్గర కాకపోతే రాయలసీమలో పెట్టినది కష్టం ఏమున్నది? అన్ని ఇక్కడికి అమరావతికే రావాలంటే గతంలో హైదరాబాద్ పట్ల ఏం జరిగిందో, అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఏం జరుగుతుందో మనం చూసాం. కనుక ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా విభాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, ఇప్పటికే ఉద్యోగాల కోసం మనకు కింది జిల్లాలు రాయలసీమలో చిత్తూరు ఫోన్లు వస్తున్నాయమ్మా. చిత్తూరు గాని, నెల్లూరు గాని, అటుపక్క చెన్నైకి పోతున్నారు, ఇటుపక్క అనంతపురం వాళ్ళందరూ బెంగళూరు పోతున్నారు. కర్నూలు లాంటి చోటు నుంచేమో హైదరాబాద్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మొత్తం హైదరాబాద్ తరలుతుంది. కనుక ఇవన్నీ చూస్తే మనకు నిరుద్యోగులకు మనకు ఉద్యోగార్థులందరూ కూడా వేరే రాష్ట్రాలకు, వేరే నగరాలకు వెళ్లకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ, కానీ ఇటువంటి విషయాల్లో ఇప్పుడు ఇట్లాంటివి కూడా కేంద్రీకృత అభివృద్ధి ఎప్పుడు కూడా నష్టం చేస్తుంది. వికేంద్రీకృత అభివృద్ధి మంచిదని నేను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.